ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, పక్షిరాజు జీవితకాలం 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరములు గడిచేసరికి దాని ముక్కు వంకర తిరిగిపోతుంది. అప్పుడు అది ఆహారం తీసుకోవడం చాలా కష్టమవుతుంది. విస్తారమైన ఈకల వలన ఎగరలేకపోతుంది. దాని ఛాతి కూడా అందుకు సహకరించదు. గోర్లు ఆహారం పట్టుకోవడానికి వీలు లేకుండా వంకర్లు తిరిగిపోతాయి. అటువంటి సందర్భంలో దాని ముందు రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి చనిపోవడం, లేదా బాధాకరమైన అనుభవం గుండా వెళ్ళి నూతన జన్మను పొందడం. పక్షిరాజు 40 సంవత్సరాలు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది. ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలన్నీ పెరిగివేసుకొని, తన గోర్లు లాగేసుకొని, తన పదునైన ముక్కును బండకేసి బ్రద్దలు కొడుతుంది. అలా ఆ రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా 5 నెలలు ఉంటుంది. ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో క్రొత్త ఈకలు, గోర్లు, ముక్కు వస్తాయి. దానితో పాటు నూతన యవ్వనం, బలము తిరిగి పొందుకుంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పక్షిరాజు నూతన బలము పొందాలంటే తనకు తానే తన శరీరాన్ని నలగగొట్టుకుంటుంది, శ్రమ పడుతుంది. నూతన జన్మను పొంది మరొక 30 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత మరణిస్తుంది. కానీ మనకు నూతన బలమును, నూతన యవ్వనమును ఇవ్వడానికి మనకు బదులుగా మన రక్షకుడైన యేసయ్య నలగగొట్టబడ్డాడు, శ్రమపడ్డాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరచాలని మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంత చేసిన ఆయన కోసం మనమేమి చేయగలము? విరిగి నలిగిన మన హృదయాలతో ఆయన పాదాల చెంత చేరి మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా ప్రభు కొరకు జీవించడం తప్ప. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని. ప్రియులారా, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని. ప్రియులారా, మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్టు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురని, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురని, అలేక పరిగెత్తుదురని, సొమ్మసిల్లక నడిచిపోవుదురని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీవు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక నిన్ను నమ్ముకొని నీ కాడి మోసే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మాకు తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీవే మా పక్షముగా విజ్ఞాపనము చేయమని, విశ్వాసము, ధైర్యము, నిరీక్షణతో కూడిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.